అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి. ఏమైందంట? ఆ ఇల్లు అక్కడ ఎవరునూ లేక ఊడ్చి అమర్చి శుభ్రపరుచుందంట. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఇలాగే ఉన్నారండి. దేవుణ్ణి అంగీకరిస్తారు, అవును నేను పాపిని అని గ్రహిస్తాడు, దేవుడు మాత్రమే రక్షించగలవాడు అని గ్రహిస్తారు. అయితే ఒకటి, దేవుణ్ణి ఆహ్వానించనందువలన లేదా దేవుణ్ణి ఏమంటారు అధికారము దేవునికి ఇవ్వనందువలన ఇల్లేమై ఉంటుంది తెలుసా? కేవలం శుభ్రపరిచి మాత్రమే ఉంటుంది. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి అంగీకరించినప్పుడు, దేవుడి దగ్గర నేను పాపిని అని గ్రహించినప్పుడు దీని అర్థం ఏంటంటే నీ హృదయంలో ఉన్న పాపం మొత్తాన్ని బయటికి పంపించేసావు. అర్థమైందా? ఇప్పుడు నీ హృదయము శుభ్రపరచబడి ఉంది. అయితే వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ మాటలో నేను గమనించింది ఏంటంటే శుభ్రపరిచి ఉన్నంత మాత్రాన సాతానుడు తిరిగి రాడు అని అర్థం కాదు. అర్థమైందా? నేను దేవుణ్ణి అంగీకరించినంత మాత్రాన, పాపాలు ఒప్పుకున్నంత మాత్రాన నాలో నుంచి వెళ్ళిపోయిన పాపము, నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన శోధకుడు సాతానుడు తిరిగి రాడు అని అర్థం కాదు. మరి ఏం చేయాలంట? అక్కడ ఏం చేయాలి? చెడ్డ నీళ్లు పాడేసిన తర్వాత అందులో ఒక మంచి నీళ్లు పట్టినట్టుగానే నీ హృదయాన్ని శుభ్రపరచుకున్నప్పుడు అందులో మంచి పదార్థాలతో నింపుకోవాలి. ఆమేన్. ఆ మంచి పదార్థం ఏంటండి? యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలామంది హృదయాలు శుభ్రపరచబడి ఉంటాయి. అయితే ఒకటి ఉండదు. ఏముండదు తెలుసా? అందులో యేసయ్య ఉండడు. అందుకనే మరలా పాపంలోకి వెళ్ళిపోతారు, అందుకనే మరలా విశ్వాస భ్రష్టులు అవుతారు, అందుకే మరలా భక్తిహీనులైపోతున్నారు. కారణం ఏంటి అంటే శుభ్రపరచుకున్నావు, కానీ అందులో యేసయ్యను నువ్వు రానివ్వలేదు. అయితే దేవుణ్ణి నా హృదయంలోనికి నేను ఎలా ఆహ్వానించగలను? దేవుడు నా జీవితంలోనికి నేను ఎలా ఆహ్వానించగలను? ఒకటండి, దేవుడు ఒక మాట మాట్లాడతాడు అనమాట. ఏమంటాడంటే, నేను తలుపు దగ్గర నిలబడి తలుపు తడుతున్నాను, ఎవడైతే నా స్వరము విని తలుపు తెరుస్తాడో వారితో కలిసి నేను ఉంటాను అన్నాడు. అయితే ఒకటి, చాలామంది విశ్వాసులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, లేదా కొందరు సేవకులు కూడా కావచ్చు, కేవలం ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి హృదయం అనేటువంటి తలుపు కొట్టినప్పుడు, నేను నీ హృదయంలో ఉండాలి అని దేవుడు ఆశించి తలుపు కొట్టినప్పుడు చేసే పని ఒకటే, తలుపు తెరుస్తారు కానీ దేవుణ్ణి ఆహ్వానించరు. తలుపు తెరవడం, అంగీకరించడం ఇంతవరకే. తలుపు తెరుస్తారు కానీ దేవుణ్ణి వారి హృదయం అనేటువంటి ఇంటిలోనికి పిలిచి, అయ్యా నా హృదయం అనే సింహాసనం మీద కూర్చో అని చెప్పరు. అర్థమైంది? నా హృదయం అనేటువంటి సింహాసనం మీద కూర్చో అని చెప్పరు. అందుకే మారు మనసులో నుంచి చాలామంది మరలా వెనకటి మనసుకి వెళ్ళిపోతారు. మారు మనసు పొందుతారు, మరలా వెనకటి మనసుకి వెళ్ళిపోతారు. ఎందుకని? దేవుణ్ణి అంగీకరిస్తేనే సరిపోదు, దేవుణ్ణి ఏం చేయాలి? నీ హృదయం అనేటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హృదయం అనేటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టడం అంటే ఎలా? నీ జీవితంలో, నీ జీవితం మీద అధికారము దేవునికి ఇవ్వడమే నీ హృదయం అనే సింహాసనం మీద కూర్చోబెట్టడం. ఆమేన్. దేవునికి అన్ని విషయాల్లో మొదటి స్థానం ఇవ్వడమే దేవుణ్ణి నీ హృదయం అనేటువంటి సింహాసనం మీద కూర్చోబెట్టడం. ఒక ఆలోచన తీసుకోవడంలో కావచ్చు, ఒక నిర్ణయం తీసుకోవడంలో కావచ్చు, లేకపోతే ఇచ్చేటువంటి విలువలో కావచ్చు, వీటన్నింటిలో ఏంటి? దేవుణ్ణి అడుగుతారు. అవునా కదా? దేవుణ్ణి అడుగుతారయ్యా, పలానా పని నేను చేయాలా వద్దా, పలానా దగ్గరికి నేను వెళ్ళాలా వద్దా, పలానా విషయం నేను చేయాలా వద్దా, ఎవరిని అడుగుతారు? దేవుణ్ణి అడుగుతారు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి వారి హృదయంలో చోటిచ్చినట్టు. ఆమేన్. దేవునికి ఇంకా ఎలా నేను చోటు ఇవ్వగలను నా హృదయంలో? దేవుణ్ణి ఎలా నా హృదయం అనే సింహాసనం మీద కూర్చోబెట్టగలనంటే వాక్యానికి సమయాన్ని ఇచ్చినప్పుడు, ప్రార్థనకు సమయాన్ని ఇచ్చినప్పుడు, దేవునితో గడిపేటువంటి నీ సమయాన్ని పెంచుకోవాలి అని ప్రయత్నించినప్పుడు, లేదా దేవునికి నువ్వు సమయాన్ని ఇవ్వగలిగినప్పుడు, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయన నీ హృదయంలోకి ఆహ్వానించినట్టు.